హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర గీతము మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు అనే గేయం యొక్క రచయిత శ్రీ శంకరంబాడి సుందరాచారి గారి గురించి చాలా క్లుప్తంగా ఈ వీడియోలో ఆయన యొక్క జనన విశేషాలు, ఆయన రాసిన గేయం గురించి అవన్నీ కూడా ఒక్కసారి మనం ఈ వీడియోలో తలుచుకుందాం. రండి వీడియోలోకి. తెలుగు భాషకు, సంస్కృతికి తన కవితలతో అమరత్వాన్ని ప్రసాదించిన అమరకవి శంకరంబాడి సుందరాచారి గారు. ఆయన రాసిన మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయము ఉన్నంతకాలము ప్రతి తెలుగువారి గుండెల్లో జీవించే ఉంటారు. ఆయన 1914 ఆగస్టు 10న చిత్తూరు జిల్లా తిరుపతిలో జన్మించారు. ఉపాధ్యాయుడిగా, పత్రికా రచయితగా, సినీ గేయ రచయితగా సేవలందించారు. 1942లో దీనబంధు అనే సినిమా కోసము ఈ గేయాన్ని ఆయన రాశారు. ఆ తర్వాత ఇది తెలుగు ప్రజలందరినీ ఐక్యం చేసే అధికారిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతంగా ఆమోదం పొందింది. సుందర రామాయణము, సుందర భారతము, రసతరంగిణి, అపోహవాలి అనే అనేక కావ్యాలను, గేయాలను రచించారు. సులువైన పదాలతో భావగర్భితమైన కవిత్వాన్ని రాయటంలో ఆయనే దిట్ట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆయనను ప్రసన్న కవి అని కొనియాడింది. తిరుపతిలో ఆయన స్మారకార్థము కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. 1977 ఏప్రిల్ 8న పరమపదించారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన రాసిన మా తెలుగు తల్లి మల్లెపూదండ గేయము ఉన్నంతకాలము ప్రతి తెలుగువారి గుండెల్లో జీవించే ఉంటారు. తిరుపతిలోని తిరుచానూరు రోడ్డులో గల అన్నపూర్ణేశ్వరి సర్కిల్ వద్ద 2004లో ఈ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన పట్ల గౌరవార్థము తిరుమల తిరుపతి దేవస్థానము ఈ విగ్రహం వద్ద ధ్వనివర్ధకాల అంటే స్పీకర్స్ ద్వారా రోజు నిరంతరంగా మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాన్ని ప్రసారం చేసే ఏర్పాటు కూడా చేసింది. శ్రీ శంకరంబాడి సుందరాచారి గురించి నాకు తెలిసిన సమాచారాన్ని మీ ముందు ఉంచాను. ఆయన రచించిన గీతం చూద్దామా? మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొర్లించు మా తల్లి, మా తెలుగు తల్లికి మల్లెపూదండ. గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొర్లుతాయి, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు, తిక్కయ్య కలములో తీయందనాలు, నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరు సుధీయుక్తి, కృష్ణరాయుని కీర్తి, మా చెవులు రింగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత మంచి అధికారిక గీతాన్ని మనకు అందించిన శ్రీ శంకరంబాడి సుందరాచారి గారికి మరొక్కసారి మనందరి తరపున నివాళులు అర్పిద్దాం. జై తెలుగు తల్లి. నేను ఆలపించిన ఈ గీతము, ఈయన గురించి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియచేయండి. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకి. మీ పార్థ.